మీరు చేసుకున్నటువంటి గొప్ప సౌభాగ్యం ఏమిటంటే తూర్పుగోదావరి జిల్లాలో మళ్ళీ కాణిపాక క్షేత్రంతో సమానంగా స్వయంభూ అయినటువంటి విఘ్నేశ్వరుని యొక్క క్షేత్రం ఈ క్షేత్రం పరమ ప్రసిద్ధి వహించింది. విఘ్నేశ్వరుడి దగ్గర పెద్దలు ఒక నియమం చెప్తారు, ఏమీ చెప్పక్కర్లేదు, నిలబడి కొబ్బరికాయ ఒకటి కొడితే చాలు ప్రసన్నుడైపోతాడు. అంత తేలిక ఆరాధన. నిజంగా గణాపత్యం ఉపాసన చెయ్యాలి అంటే అంత కష్టం. అంత కష్టమైన వాడు ఆయనే, అంత తేలికైన వాడు ఆయనే. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ విష్ణువు లక్ష్మి కూడా ప్రీతి చెందుతారు. అందుకే ఆయనకి సంబంధించినంత వరకు మాతులు శ్రీకాంతస్య అంటుంటారు. ఆయన శ్రీకాంతుడు అంటే లక్ష్మీనాథుడికి మేనల్లుడు. విష్ణువు యొక్క చెల్లెలు నారాయణి, నారాయణుని యొక్క పెద్ద కొడుకు ఆయన, పిళ్ళయారు అంటుంటారు తమిళ దేశంలో. కాబట్టి మేనల్లుడు. మేనల్లుడికి పూజ చేస్తే శివకేశవులు ఇద్దరూ సంతోషిస్తారు. తండ్రి శివుడు సర్వమంగళ, పార్వతి ఆవిడికి లలితోపాఖ్యానంలో ఉపకారం చేశాడు. అందుకే పార్వతీ పరమేశ్వరులకు ప్రీతి అయినట్టే లక్ష్మీనారాయణులకు అంత ప్రీతి. ఏ ఒకటికి పూజ చేసి